హలో యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వైబ్ తెలుగు. మన ఛానల్లో ప్రీవియస్ షార్ట్స్లో ఈ లెహంగా అండ్ పెప్లం టాప్ డిజైన్ చేసాము అనే వీడియో పోస్ట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పోస్ట్ చేయమని అడిగారు. మీకోసమే ఈ వీడియో అయితే షూట్ చేసామండి. యాక్చువల్గా చాలా హరీలో ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసాము, బట్ మీకోసం మీకు చూపించాలి అని చెప్పి వీడియో అయితే షూట్ చేసాము. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ చూపిస్తున్న రెడ్ కలర్ ప్లెయిన్ శారీ నేను వేరే డ్రెస్ కి కూడా యూజ్ చేశాను. సో 6 మీటర్స్ శారీలో 4.5 మీటర్స్ అయితే మిగిలింది. 4.5 మీటర్స్ ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్స్ లో ఫోల్డ్ చేసుకుని ఆ తర్వాత ఇలా చూపించిన విధంగా సమోసా ఫోల్డ్ వేయాలి. ఇది వచ్చేసి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా కాదండి, నార్మల్ అంబ్రిల్లాకి మనం ఎలా ఫోల్డ్ చేస్తామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫ్యాబ్రిక్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే ఫుల్ సర్కిల్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి వేస్ట్ మెజర్మెంట్ రాస్తున్నాను. ఇక్కడ 34 ఇంచెస్ యాక్చువల్ వేస్ట్ మెజర్మెంట్స్ కి ఒక 3 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకున్నాను. 34 ఇంచెస్ ప్లస్ 3 37 ఇంచెస్ 4 ఫోల్డ్స్ లో ఫోల్డ్ చేసుకుంటే 9.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఇక్కడ చూపించిన విధంగా మనం 9.5 ఇంచెస్ కి అడ్డంగా పెట్టుకొని కొలుచుకోవాలి. బట్ అది అలా కట్ చేస్తే మాత్రం మనకి ఎగుడు దిగుడు వస్తుందండి. పైన మనం మడత పెట్టిన క్లాత్ కోన్ లా వస్తుంది కదా, ఆ కోన్ నుంచి కిందికి ఎక్కడి వరకు అయితే మ్యాచ్ అవుతుందో చూసుకుని నాకైతే 12 ఇంచెస్ దగ్గర మ్యాచ్ అయింది. అక్కడైతే వేస్ట్ మెజర్మెంట్ రౌండ్ గా గీసుకున్నాను చూడండి. అండ్ ఫుల్ లెంత్ వచ్చేసరికి 36 ఇంచెస్ 36 ప్లస్ పైన తీసుకున్న 11.5 12 ఇంచెస్ కలిపి 47.5 కి అయితే మార్క్ చేసుకున్నాను నేను. ఇక్కడ చూడండి, పైనుంచి రౌండ్ మార్క్ చేసుకోండి. సో మనకి పైకి కిందికి అవ్వకుండా సర్కిల్ అనేది నీట్ గా వస్తుంది. జార్జెట్ ఫ్యాబ్రిక్ కదా, చూపించిన విధంగా నీట్ గా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఈ లెహంగా ఎలా కట్ చేసుకున్నానో మీకు చూపించానండి. స్టిచ్చింగ్ అయితే షూట్ చేయలేదు, ఎందుకంటే ఈ అంబ్రిల్లా లెహంగా స్టిచ్చింగ్ అనేది అందరికీ తెలిసే ఉంటుంది మ్యాక్సిమం, అందుకే షూట్ చేయలేదు. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ ఏమైనా స్టిచ్ చేసినప్పుడు షూట్ చేస్తాము, కమెంట్ చేయండి. ఇలా మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకున్న తర్వాత వేస్ట్ లో మిడిల్ కి మార్క్ చేసుకోండి. ఒక టక్స్ ఇచ్చుకోండి, మనకి మిడిల్ అనేది తెలుస్తుంది. నేనైతే ఇక్కడ చూసుకుంటున్నాను లెంత్ సరిగా వచ్చిందా లేదా అని. ఇక్కడ నుంచి వచ్చేసి మెయిన్ పార్ట్ అండి, యోక్ పార్ట్ కటింగ్. ఫస్ట్ అయితే పేపర్ మీద కట్ చేసుకోవాలండి ఈ మోడల్ కి. సో నేను ఒక పేపర్ తీసుకుని దాని మీద యాక్చువల్ మెజర్మెంట్స్ అన్ని రాసుకుంటున్నాను. యోక్ పార్ట్ లెంత్, వేస్ట్, చెస్ట్, ఇంకా ఆర్మ్ హోల్ లెంత్ ఇవన్నీ రాసుకుంటున్నాను చూడండి. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 తీసుకున్నానండి. లెంత్ ఖర్చులతో కలిపి 14.5 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ లెంత్ వచ్చేసరికి 7 ఇంచెస్, ఇంకా ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ తీసుకున్నాను. చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ డౌన్ వచ్చేసి ఎల్ షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత 1 ఇంచెస్ తీసుకున్నానండి. మధ్యలో 1 ఇంచ్ తీసుకొని అలా రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇంకొక 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి. ఇక్కడ వరకు మార్క్ చేసుకున్న తర్వాత లూజ్ కోసం మార్క్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి 9 ఇంచెస్ వేస్ట్ లెంత్ తీసుకుని 1 ఇంచ్ డాట్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత 2 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేసుకున్నాను. అండ్ చెస్ట్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి కింద తీసుకున్న దానికంటే. యోక్ పార్ట్ లెంత్ వచ్చేసి 14.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, కింద నుంచి 2 ఇంచెస్ కి పైకి మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మధుబాల కటింగ్ లో యోక్ పార్ట్ కి కింద వేరే పార్ట్, మిడిల్ లో వేరే పార్ట్ ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆ 2 ఇంచెస్ మార్కింగ్ లైన్ మీద మనం 4 ఇంచెస్ దగ్గర నార్మల్గా డాట్ వేసుకుంటాం కదా యోక్ పార్ట్లో, అటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ తీసుకొని డాట్ మార్క్ చేసుకున్న తర్వాత 3 ఇంచెస్ దగ్గర డాట్ నుంచి 3.5 ఇంచెస్ వరకు ఇలా రౌండ్గా మార్క్ చేసుకోండి. మనం డాట్ పాయింట్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ కోన్ పాయింట్ నుంచి 3.5 ఇంచెస్ రౌండ్గా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన మిడిల్ పార్ట్ సపరేట్ అవుతుంది, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర నుంచి పైన వరకు ఇలా చూపించిన విధంగా నెక్ లైన్కి మార్క్ చేసుకోవాలి. నెక్ లైన్కి కలిసే విధంగా ఆ రౌండ్ని మార్క్ చేసుకోవాలి చూపించిన విధంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేసుకుంటున్నాం. ఇక్కడ నెక్ని మార్క్ చేసుకునేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి, జాగ్రత్తగా చూసుకుని మార్క్ చేసుకోండి. ఫస్ట్ టైం ఈ మోడల్ని ట్రై చేసే వాళ్ళు 1కి 2 సార్లు వీడియోని పాజ్ చేసుకుని చూసుకుని మార్క్ చేసుకోండి. ఇక్కడ నేను డ్రా చేసేది ఏంటంటే మన నెక్కి స్టార్ నెక్ లాగా వస్తుంది కదా పైన థ్రెడ్స్ వచ్చి, ఆ నెక్ని ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి. నేను ఆల్రెడీ ఒక పేపర్ మీద ట్రై చేసి ఉన్నానండి, దాన్ని బట్టి ఇక్కడ మార్క్ చేసుకున్నాను చూడండి. మేము ఇందాక 3.5 ఇంచెస్ రౌండ్ మార్క్ చేసుకున్న లైన్కి నెక్ వరకు కలిపాం కదా ఆ మార్కింగ్, ఆ లైన్కి ఇప్పుడున్న థ్రెడ్కి మనకి 1.5 ఇంచెస్ అయితే డిస్టెన్స్ ఉంటుంది మధ్యలో. లెంత్ ఇంకా 1.5 ఇంచెస్ కంటే ఎక్కువైతే మనకి థ్రెడ్స్ అనేవి నెక్కి దగ్గరగా వచ్చేస్తాయండి, అంత బాగుండదు చూడడానికి లుక్. మార్క్ చేసుకున్న విధంగా యోక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి నేను అక్కడ ఒక బ్లూ లైన్ డ్రా చేశాను కదా, ఆ బ్లూ లైన్ మీద కట్ చేసుకోవాలి.
మనం స్టార్ నెక్ డిజైన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ నెక్ డిజైన్ని కూడా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. సో నెక్ని కూడా కట్ చేసిన తర్వాత ఈ 2 పార్ట్స్ జాయిన్ చేసి చూస్తే ఇలా కనిపిస్తాయి మనకి. ఇలా పేపర్ కట్ చేసుకున్న యోక్ పార్ట్ని మనం లైనింగ్ మీద కట్ చేసుకుందాం రండి. నేను వచ్చేసి ఇక్కడ 1.5 మీటర్స్ పాలిస్టర్ లైనింగ్ అయితే తీసుకున్నాను. చూపించిన విధంగా ఒక సైడ్ నుంచి డబుల్ ఫోల్డింగ్ చేసి ఈ పేపర్ ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అక్కడికి పెట్టేసుకోవాలి చివరి నుంచి. ఈ మార్క్ చేసుకున్న విధంగానే మనం డ్రా చేసుకోవాలి దీని మీద కూడా లైనింగ్ మీద. ఆర్మ్ రౌండ్ ఖర్చులు అన్నీ మార్క్ చేసుకున్న తర్వాత మనకి మెయిన్ మెజర్మెంట్స్ ఉంటుంది కదా, ఆ మెజర్మెంట్ వరకు 2 ఇంచెస్ ఖర్చు తీసుకున్నాను కదా నేను, ఆ మెజర్మెంట్ వరకు మార్క్ చేశాను. ఇక్కడ చూడండి లాస్ట్ నుంచి 2 ఇంచెస్. మనం ఇప్పుడు కట్ చేసుకునేది బ్యాక్ పార్ట్ అండి. యోక్ పార్ట్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ విడిగా బ్యాక్ పార్ట్ విడిగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్కి 1 ఇంచ్ కింద నుంచి 1 ఇంచ్ డ్రా చేసుకొని చూపించిన విధంగా క్రాస్గా కట్ చేసుకోండి. నీట్గా వస్తుంది మనం స్టిచ్ చేశాక. డాట్ కోసం ఇంకా ఖర్చుల దగ్గర మిడిల్ పార్ట్లో ఇంకా నెక్ కూడా మార్క్ చేసుకోండి. అలా చూపించిన విధంగా పిన్ టక్స్ పెట్టుకోండి, మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూద్దాం. మిగిలిన పార్ట్లో ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో ఈ ఫ్రంట్ పార్ట్ని అక్కడ మనం చూపించిన విధంగా డ్రా చేసుకోవాలి. చివరి నుంచి పెట్టుకోండి మన పేపర్ కటింగ్ అనేది. పేపర్ కటింగ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోండి. అండ్ లోపల మధుబాల కటింగ్ అన్నాం కదా, అది రౌండ్ తిరిగే దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని చూపించిన విధంగా మార్క్ చేసుకోండి. ఈ ఖర్చు ఎందుకు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఖర్చు కావాలి కదా, ఒక పాదం మందం ఖర్చు, దానికోసం ఇలా మార్క్ చేసుకున్నాము. ఇది మార్క్ చేసుకోవడం అస్సలు మర్చిపోకూడదు. అండ్ ఇందాక మనం 1 ఇంచ్ క్రాస్ తీసాం కదా సైడ్స్, అది మార్క్ చేసుకున్నాను ఇక్కడ 1 ఇంచ్. అండ్ ఆర్మ్ డౌన్ వచ్చేసరికి 3/4 ఇంచ్ తీసుకొని ఆర్మ్ డౌన్ కూడా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ. మార్క్ చేసుకున్న విధంగానే ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవాలి. ఈ కటింగ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుందండి. 1-2 సార్లు వీడియోని పాజ్ చేసి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎవరైనా ఈ వీడియో చూసి ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకొని దాని తర్వాత మాత్రమే ఫ్యాబ్రిక్ కటింగ్ చేసుకోండి, ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఫ్రంట్ యోక్ పార్ట్ కూడా బ్యాక్ యోక్ పార్ట్కి 2 ఇంచెస్ ఖర్చు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో ఫ్రంట్లో కూడా అలానే మార్క్ చేసుకొని పిన్ టక్స్ పెట్టేసుకున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఫ్రంట్లో తీసుకున్న మిడిల్ పార్ట్ వేరే కట్ చేసుకోవాలండి. ఫ్యాబ్రిక్ని చూపించిన విధంగా డబల్ ఫోల్డ్ వేసుకొని మనం ఇందాక కట్ చేసుకున్న మిడిల్ పార్ట్ ఉంది కదా, దానికి ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచుకొని చూపించిన విధంగా మార్క్ చేసుకోవాలి. ఇందాక మనం యోక్ పార్ట్ని ఒక 1/2 ఇంచ్ ఖర్చు ఉంచి డ్రా చేసుకొని కట్ చేసుకున్నాం కదా, ఆ 1/2 ఇంచ్ని ఈ 1/2 ఇంచ్తో ఇక్కడ అటాచ్ చేసుకుంటాం స్టిచ్ చేసుకునేటప్పుడు. అప్పుడు ఫ్యాబ్రిక్ సరిగా వస్తుంది. ఇక్కడ నేను విడదీసి చూపిస్తున్నాను చూడండి, ఇలా అటాచ్ చేసుకోవాలి చూపించిన విధంగా. ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. సో ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను మీకు నేను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను నేను ఇక్కడ. 5.5 ఇంచెస్ దగ్గర ఒక లైన్, 3 ఇంచెస్ దగ్గర ఒక లైన్ మార్క్ చేసుకుని చూపించిన విధంగా హ్యాండ్ కర్వ్ షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ మ్యాక్సిమం అందరికీ వచ్చే ఉంటుందండి, నేనేం పర్టికులర్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్లో హ్యాండ్కి లోతు తీస్తున్నాను, 3/4 ఇంచ్ లోతు అయితే తీస్తాను నేను. చూపించిన విధంగా ఎస్ షేప్లో మార్క్ చేసుకొని పిన్ టక్స్ పెట్టేసుకోవాలి. ఇందాక కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని యోక్ పార్ట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతున్నాయో ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా పెట్టుకొని నేనైతే కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నేను ఇది ఈ శారీని వేరే డ్రెస్కి యూజ్ చేశానండి. సో నాకు ఈ కొంచెం ఫ్యాబ్రికే మిగిలింది, అందుకని నేను ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో అలా పెట్టుకొని మార్క్ చేసుకుంటున్నాను. మీరు యోక్ పార్ట్కి ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకుంటే సరిపోతుందండి దీనికి, ఈ మోడల్కి. 1.5 మీటర్ అయినా కూడా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేసే వాళ్ళు ఉంటే స్టిచ్ చేసుకోవచ్చు. 2 మీటర్స్ అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది ఎక్కడ జాయింట్స్ పడకుండా. సో చూపించిన విధంగా లైనింగ్ పార్ట్ని పెట్టుకొని నేనైతే కట్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్రంట్లో మిడిల్ పార్ట్కి నేనైతే రఫుల్స్ ఇచ్చాను కదా, ఈ విధంగా రఫుల్స్ అయితే పెట్టుకోవాలండి. నేను కింద లెహెంగాకి ప్లెయిన్ శారీ తీసుకున్నాను కదా, అదే ప్లెయిన్ శారీతో ఇక్కడ రఫుల్స్ అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, మనం కరెక్ట్గా ఇలా రఫుల్స్ ఎంత నీట్గా పెట్టుకుంటే అడ్జస్ట్ చేసుకొని అంత నీట్గా వస్తుంది. ఇలా ఫ్యాబ్రిక్ని కింద పరుచుకొని మనం నీట్గా అడ్జస్ట్ చేసుకొని పిన్స్ పెట్టేసుకొని మిషన్ మీద కుట్టేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది చూపించిన విధంగా. ఇలా అన్ని ఫ్రిల్స్
ఫ్రిల్స్ అటాచ్ చేసుకున్న తర్వాత చుట్టూ ఒక స్టిచ్ వేసుకొని మిడిల్లో కూడా ఒక స్టిచ్ వేసుకొని నేను నీట్గా ఐరన్ చేస్తున్నాను చూడండి. ఇలా నీట్గా ఐరన్ చేసేస్తే ఫ్రిల్స్ అనేవి బయటికి రాకుండా చాలా నీట్గా అణిగిపోయి మంచిగా ఉంటుంది. మనం స్టిచ్ చేసిన తర్వాత కూడా ఫినిషింగ్ బాగుంటుంది చూడడానికి. ఇలా మనం రెడీ చేసుకున్న ఫ్రిల్స్ పార్ట్ని మన యోక్ పార్ట్కి అటాచ్ చేసుకుని నేనైతే ఇక్కడ సేఫ్టీ పిన్స్తో సెక్యూర్ చేసుకున్నాను. బ్యాక్ యోక్ పార్ట్ని నేను ఆల్రెడీ రెడీ చేసుకున్నానండి. ఈ యోక్ పార్ట్ రెడీ చేసుకోవడం అందరికీ తెలుసు కాబట్టి నేను ఫ్రంట్ పార్ట్నే పర్టికులర్గా చూపిస్తున్నాను నేను ఇక్కడ, డిఫరెంట్ మోడల్ కాబట్టి. ఇలా బ్యాక్ యోక్ పార్ట్ రెడీ చేసుకున్న తర్వాత నేను వేస్ట్ లెంత్ చెక్ చేసుకుంటున్నాను. నాకైతే 11 ఇంచెస్ వచ్చింది. డాట్ వేసుకున్న తర్వాత పెప్లం టాప్కి ఫ్రిల్స్ అటాచ్ చేస్తాం కదా, ఆ ఫ్రిల్స్ కోసం యోక్ పార్ట్ లెంత్ని మెజర్ చేసుకొని నేను ఇక్కడ దానికి డబల్ లెంత్ తీసుకుంటున్నాను. ఎందుకంటే డబల్ ఉంటే ఫ్రిల్స్ నీట్గా వస్తాయి. ఇందాక మనం మెజర్ చేసుకున్న వేస్ట్ లెంత్ వచ్చేసరికి డబల్ ఫోల్డ్లో 11 ఇంచెస్ వచ్చింది కదా, సో అది 22 ఇంచెస్ వేస్ట్ లెంత్ వస్తుంది. ఆ 22 ఇంచెస్ని నేను డబల్ ఫోల్డ్లో వేసుకొని 22 ఇంచెస్కి మార్క్ చేసుకొని కట్ చేస్తున్నాను చూడండి. ఈ పెప్లం లెంత్ వచ్చేసి 12 ఇంచెస్. నేను ఫ్రంట్లో హైలో పెట్టాను కాబట్టి ఫ్రంట్ వచ్చేసి 9 ఇంచెస్ వరకు తీసుకున్నాను. ఇందాక మనం లెహంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, అలా మిగిలిన ఫ్యాబ్రిక్లో ఎక్కడైతే హై లోలో అడ్జస్ట్ అవుతుందో నేనైతే అక్కడ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను చూపించిన విధంగా. ఇలా మనం ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా మనకి సరిపోకుండా ఉండకుండా ఉంటుంది లాస్ట్కి వచ్చేసరికి. ఇలా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ పెప్లంని సైడ్ జాయింట్ కోసం నేనైతే అలా జాయింట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రిల్స్ కోసం ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్లో వచ్చేసి 12 ఇంచెస్ అండి. రౌండ్ 12 ఇంచెస్ వస్తుంది కదా, మనం ఫ్రంట్ వరకే హైలో పెట్టాము. బ్యాక్ మాత్రం రౌండ్గా 12 ఇంచెస్ పెప్లం వచ్చేస్తుంది ఫ్రిల్స్తో. చూపించిన విధంగా 22 ఇంచెస్ కంటే కొంచెం ఎక్స్ట్రానే ఉందండి. ఇది చీర పన్నా వస్తుంది కదా, ఆ పన్నా వరకు నేను ఉంచేసాను. ఎందుకంటే కొంచెం ఫ్రిల్స్ కూడా ఎక్కువ వస్తాయి కదా, ఒక 2-3 ఫ్రిల్స్. లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్ కదండి, మనం మార్క్ చేసుకునేటప్పుడైనా కట్ చేసుకునేటప్పుడైనా చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న 12 ఇంచెస్ పెప్లం ఫ్యాబ్రిక్ని మనం చూపించిన విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఫ్రిల్స్ దగ్గరగానే వస్తాయండి నీట్గా, మనం ఫ్యాబ్రిక్ ఎక్కువ డబుల్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కాబట్టి. పెప్లం ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలానే కుచ్చులు పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకుని అటాచ్ చేసుకోండి యోక్ పార్ట్కి. హ్యాండ్స్కి వచ్చేసి నేను కట్ వర్క్ డిజైన్ చేశానండి. ఈ కట్ వర్క్ డిజైన్ ఫస్ట్ బకరం ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, దాని మీద కట్ చేసుకొని ఇలా మనం ఫస్ట్ చూపించిన విధంగా స్టిచ్ అయినా వేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా ఒక షైనీగా ఉంటుంది ఒక సైడ్, ఆ సైడ్ మనం ఫ్యాబ్రిక్కి అంటించి పెట్టేసి ఐరన్ చేస్తే నీట్గా అతుక్కుంటుంది ఆ ఫ్యాబ్రిక్కి, లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. చూపించిన విధంగా నీట్గా వస్తుంది బకరం ఫ్యాబ్రిక్ వేసి కట్ వర్క్ స్టిచ్ చేసుకుంటే. ఇలా చూపించిన విధంగా 2 హ్యాండ్స్ని రెడీ చేసుకోవాలి. ఇందాక మనం ఫ్రంట్ ఫ్రిల్స్ పార్ట్ని ఐరన్ చేసి పెట్టుకొని నీట్గా సెక్యూర్ చేసి పెట్టుకున్నాం కదా సేఫ్టీ పిన్స్తో, దానికి మనం ఇప్పుడు నెక్ని ఫినిషింగ్ ఇవ్వాలి. నెక్ దగ్గర ఇందాక స్టిచ్ వేసుకొని అలానే వదిలేసాం కదా, ఇప్పుడు చూపించిన విధంగా బక్రం ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఆ షేప్లో కట్ చేసుకొని వీ షేప్లో ఇలా మనం ఒక డోరీని రెడీ చేసుకొని ఒకేసారి తిప్పేసి వేసుకోవాలండి. అప్పుడైతే నీట్గా వస్తుంది ఫినిషింగ్. మళ్ళీ ఆ నెక్ కుట్టేసిన తర్వాత ఈ డోరీని అటాచ్ చేస్తే అక్కడ కుట్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది, ప్లస్ అంత నీట్గా రాదు ఫినిషింగ్ అనేది. సో 2 డోరీస్ కూడా మనం ముందే ఇలా రెడీ చేసి పెట్టేసుకొని అది నెక్ కుట్టేసేటప్పుడు తిప్పేసి వేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను నేను చూడండి, ఆ బకరం ఫ్యాబ్రిక్ అనేది ఉంది కదా, దానికి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా ఫ్రిల్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్, ఆ రెండిటికి మిడిల్లో ఇలా కింది వైపుకి డోరీ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు డోరీ కింద కదలకుండా వేళ్లతో నొక్కి పట్టుకొని స్టిచ్ చేసుకోండి, నీట్గా వచ్చేస్తుంది. ఎటు కదలకుండా డోరీ అది ఆ కోన్లోనే ఉండిపోతుంది. చూపించిన విధంగా బకరం మీద స్టిచ్ పడేలాగా ఇలా వేసుకోవాలి. రెండో సైడ్ ఉంది కదా, అది రెండో సైడ్ కూడా సేమ్ చూపించిన విధంగానే మధ్యలో ఇలా డోరీ పెట్టేసుకొని కోన్ దగ్గర చూపించిన విధంగా బకరం మీద స్టిచ్ పడేలా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా నెక్ని స్టిచ్ చేసేటప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయండి, ఎందుకంటే మనం ఒక సైడ్ నుంచి స్టార్ట్ చేస్తే ఒక సైడ్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది నెక్ అనేది. ఇలా మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకుంటే నెక్ అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తుంది. నెక్ స్టిచ్ చేసుకోవడం అయిపోయింది. ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్స్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని ఇలా చూపించిన విధంగా టక్స్ పెట్టేసుకోండి. మనం ఇలా టక్స్ పెట్టకపోతే నెక్ అనేది మంచిగా తిరగదండి. మనం తిప్పుతాం కదా ఇప్పుడు బ్యాక్ సైడ్కి టర్న్ చేస్తాం చూడండి, ఇలా టర్న్ చేసినప్పుడు నీట్గా రాదు ఆ టక్స్ అనేవి లేకపోతే. ఇలా చూపించిన విధంగా డోరీస్ అనేవి ఇలా బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్. సో ఇంకా ఇక్కడ ఒక లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే నాకు ఎక్స్ట్రా ఉంది లోపల, దాన్ని స్టిచ్ చేసేస్తున్నాను బక్రంకి. మనం ఇక్కడ లోపల బక్రం క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్తో కలిపి హెమ్మింగ్ చేసుకోవాలి లోపల. ఇలా నెక్కి ఫినిషింగ్ ఇచ్చేసిన తర్వాత చూపించిన విధంగా పిన్ చేసుకున్నాం కదా ఇందాక పిన్స్, ఆ పిన్స్ని ఒక్కొక్కటిగా తీసేసుకుంటూ చూపించిన విధంగా దాని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసేసుకోవాలి. స్టిచ్ని కొంచెం దగ్గరగా పెట్టుకొని ఈ స్టిచ్ వేసేసుకోండి, ఎందుకంటే 2-3 స్టిచెస్ వేస్తే బాగోదు. సో దగ్గర కుట్టు పెట్టేసుకొని ఒకే స్టిచ్ వేసేసుకుంటే నీట్గా వస్తుంది ఫినిషింగ్. ఇలా చూపించిన విధంగా ఒక్కొక్క పిన్ తీసేసుకుంటూ అలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. మనం వేసుకునే స్టిచ్ అనేది ఫ్రిల్స్ మీద పడకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఫ్రిల్స్ అటాచ్ చేసిన తర్వాత చూడడానికి ఇలా అయితే వచ్చింది. ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ దగ్గర అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ని అటాచ్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ని కూడా చూపించిన విధంగా మిడిల్లో స్టార్ట్ చేసి షోల్డర్ దగ్గర నుంచి రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి, అప్పుడైతేనే నీట్గా వస్తాయి హ్యాండ్స్. ఇలా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ చూడడానికైతే ఇలా వచ్చాయి. ఇందాక మనం 2 ఇంచెస్ ఖర్చు ఉంచుకున్నాం కదండి సైడ్స్, ఆ ఖర్చు కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది. నేను ఇక్కడ వచ్చేసి శారీలో మిగిలిన లేస్ ఉంది కదండి, ఆ లేస్ ఎలా అటాచ్ చేస్తే బాగుంటుంది, బ్రాడ్గా అటాచ్ చేస్తే బాగుందా లేకపోతే కొంచెం సన్నగా అటాచ్ చేస్తే బాగుందా అనేది చూసుకుని ఇలా అయితే లేస్ని అటాచ్ చేస్తున్నాను ఫైనల్గా. ఈ సారీ లేస్ వచ్చేసి మగ్గం వర్క్ అండి, సో చాలా స్టోన్స్ అయితే ఉన్నాయి, చాలా జాగ్రత్తగా అటాచ్ చేసుకున్నాను. సో ఫైనల్గా లెహంగా అండ్ పెప్లం టాప్ రెడీ అయిపోయిన తర్వాత చూడడానికి లుక్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ అవుట్ఫిట్ డిజైన్ మీకు కూడా నచ్చితే కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి డిఫరెంట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేయడం మాకైతే చాలా ఇంట్రెస్ట్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, సో చాలా మందికి రీచ్ అవుతుంది. ఇలాంటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఇంకా కావాలి అంటే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.